మీరందరూ కూడా ఇప్పుడు ఒక మోసాన్ని బయట పెట్టకూడదు. మేము చాలా కష్టపడి ప్రయత్నం చేసి తెలుసుకున్నది మీ అందరికీ నేను తెలియజేయబోతున్నాను. ఈరోజు శివశక్తి అనే ఒక ఆధ్యాత్మిక సంస్థ పెట్టుకొని ఆధ్యాత్మిక చైతన్య వేదికని 2017 నా కొద్ది సైట్ రావా ఒక 9 మంది సభ్యులతో వాళ్ళు ఒక బాడీని ఏర్పాటు చేసుకున్నారండి. 2017లో మొదలు పెట్టారు. అలాగే చేస్తూ వాళ్ళ కార్యక్రమాలు ఏం చేశారు దీనిపైన మేము క్రిస్టియన్స్ పై ఫైట్ చేస్తున్నాము అని వీడియోలు చూపించుకుంటూ ప్రతి ఒక్క హిందువులు మాకు సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు బాగా చేస్తున్నారు ఫైట్ అని నమ్మిన అమాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే కర్ణాటక కూడా ఒక నిజమైన క్రైస్తవుడైన మేము క్రైస్తవులు ఏమనట్లేదు. అయితే క్రైస్తవుడుగా పుట్టిన ఆయన కన్నట్టడి హిందువుగా మారాడు. మారి హిందువులందరి దగ్గర కూడా మనోభావాలు దెబ్బతీస్తే ఎక్కడ క్రిస్టియన్స్ నిండు వీళ్ళు ఆశపడతారనే విధంగా మాట్లాడుతూ అనేక విధాలుగా ఆయన మొత్తం అంతా కూడా ఫండ్ కలెక్షన్ మొదలు పెట్టాడు. ఒక 9 మంది శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదికని మొదలు పెట్టిన కరుణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్, చెట్లపల్లి ఇలా కొంతమంది ఆ సంస్థలో ఆధ్యాత్మిక చైతన్య వేదికలో ఈ పివి సతీష్ కుమార్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే నిశ్చిత్ ప్రాంతాలు విజయ్ ఈయన కూడా ఒక సభ్యుడు, శ్రీనివాస్ రాజు గారితో ఆయన అలా 5 తీసేశారండి. వారు ముందుగా ప్లాన్ చేసుకొని ఫోర్జరీ చేసి సంతకాలు 9 సార్లు ఫోర్జరీలు చేసి సంతకాలు శివశక్తి ఫౌండేషన్ అని ముందుగానే ఒక కోర్టు రెడీ చేసుకొని ఆ ఫౌండేషన్ సెక్షన్ 8 కంపెనీ రిజిస్టర్ చేశారు. వాళ్ళు ఆర్ఓసీలో రిజిస్టర్ చేసుకున్నారు. దాంతో పాటు ఇంకో సెక్షన్ 8 కంపెనీ భగవద్గీత ఫౌండేషన్ రిజిస్టర్ చేశారు. అది కూడా చేసి దాంతో పాటు వీళ్ళని బయటికి పంపించి దేవిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి, సునీత రెడ్డి, దేవిరెడ్డి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి ఈ కార్డ్ సెంటర్ అని ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని వాళ్ళు నడుపుతూ ఇందులోకి చొప్పించారు. వాళ్ళని వీళ్ళని బయటికి వస్తారు, ఫోర్జరీ చేసి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి బ్రీఫ్గా చెప్పని ప్రెస్ నోట్లో ఇచ్చారు. అయితే వీళ్ళని బయటకు పంపించి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసుకొని సెక్షన్ 8 కంపెనీ ద్వారా శివశక్తి ఫౌండేషన్ గా మారి 5 డైరెక్టర్లుగా ఉన్నారు. కరుణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్, చెట్లపల్లి, దేవిరెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి, నరసింహరావు బొమ్మరి, వెంకట రామకృష్ణారావు ఆయన వీళ్ళందరూ కలిసి ఒక 5 డైరెక్టర్గా ఉన్నారు. ఈ కంపెనీ ద్వారా డిసెంబర్ 2020న ₹1 ఫండ్ కావాలి, మేము ఆఫీస్ కొంటున్నాము, మాకు ₹1 ఫండ్ ఇవ్వండి అని అడిగారు. ₹1 ఫండ్ అడిగితే ప్రజలందరూ కూడా అయ్యో మంచి పని చేస్తున్నారు, ధర్మకార్యం చేస్తున్నారని ₹1 ఫండ్ ఇవ్వడానికి సిద్ధమయ్యి అందరూ ఇచ్చారు. చాలా మంది ఇచ్చారు. అందరూ దాతలు ఇచ్చిన డబ్బులతో ₹1 ఫండ్ రైజ్ చేసి మేము ఆఫీస్ ఓపెన్ చేశాము. అమీర్పేటలో బాటా పక్కన 20 కోట్లు అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆఫీస్ ఓపెన్ చేసి ఆ ఆఫీస్ లో వీళ్ళు ఓపెనింగ్ కూడా చేశారు. మమ్మల్ని కూడా పిలిచారు, నేను కూడా వెళ్ళాను, చాలా మంది స్వాములు వెళ్ళారు, అలాగే కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళారు, చాలా మంది సపోర్ట్ చేశారు వాళ్ళ విషయం తెలియక. అయితే మొత్తం వాళ్ళు గృహప్రవేశం చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పారు. రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి మళ్ళీ 6 నెలల తేడాలోనే మళ్ళీ ఇంకో కోటిన్నర కావాలని మళ్ళీ ఫండ్ రైజింగ్ పెట్టారు సెకండ్ టైం. ఎందుకు సెకండ్ టైం ఫండ్ రైజింగ్ మొన్నే తీసుకున్నారు, ఆఫీస్ రిజిస్టర్ అయింది కదా, జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో విస్తరణి అర్థం కావట్లేదు మాకు ఇది అని అడిగితే నా మీద ట్రోలింగ్ చేశారు. ఇవన్నీ ఆ ట్రోలింగ్ ఫేక్ ఐడీ 72 ఫేక్ ఐడీస్ పెట్టి ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరు మద్దతు తిరిగితే వాళ్ళ ఫ్యామిలీస్ ఫోటోలు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. అవన్నిటికీ వాళ్ళ సాక్ష్యాధారాలు ఉన్నాయి. అయితే సెకండ్ టైం ఫండ్ రైజింగ్ లో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి డబ్బులు తెచ్చుకున్నారు. మేము కూడా దాతల్లో ఉన్నాం, వాళ్ళకి ఆ విషయం తెలియదు. అయితే ఇప్పుడు నాకు ఇదేదో మెస్సీగా ఉందని మేము ఈసీలు తీస్తే ఈసీల్లో కనిపించింది ఏంటంటే వాళ్ళ పేరు రిజిస్టర్ అయ్యలేదు. నేను అది ప్రశ్నించా. 260 ఈసీలు తీస్తే అందులో కనిపించకపోతే అడిగితే నువ్వెవరు మమ్మల్ని అడగడానికి సినిమాలో క్యారెక్టర్లు ఏం చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, నా మీద నా పర్సనల్ లైఫ్ మీద బురద జల్లారు. అయినా పట్టించుకోలేదు. నా పర్సనల్ గా గట్టి కాదు, సమాజానికి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందని నేను ప్రయత్నం చేసి వెలికి తీశాను. మొత్తం అంతా ప్రయత్నంలో కనిపించింది ఏంటంటే వీళ్ళు మొత్తం 3 కంపెనీలు కలిపి ఆడుతున్నాయి. ఈ క్యాట్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్, ఈ క్యాట్ ప్రైవేట్ లిమిటెడ్, శివశక్తి ఫౌండేషన్, శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక. వీళ్ళని ఫోర్జరీ చేసి బయటికి తీసేసి వేరే వాళ్ళు తీసుకున్న సంస్థ మొత్తం కలిపి ఆడుతున్న ఆట ఏంటంటే ₹2.5 కోట్ల అప్పు ఉంది ఆర్బీఐ బ్యాంక్ లో. ఈ ఆనంద్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి అతను వన్ ఆఫ్ డైరెక్టర్ శివశక్తి ఫౌండేషన్ లో. అదే ఆనంద్ కుమార్ రెడ్డి ఈ క్యాట్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్. అదే ఆనంద్ కుమార్ రెడ్డి భగవద్గీత ఫౌండేషన్ కి ఆనంద్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి,
ఈ ఎఫ్ఐఆర్ డిసెంబర్ 2వ తారీఖు అయింది. మేము బయటకు పెట్టలేదు. పోలీస్ వారు పర్మిషన్ తీసుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. అయితే CCS లో కేసు నమోదైంది. ఈ CCS లో కేసు నమోదైన తర్వాత మేమేం మాట్లాడలేదు. కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల వాళ్ళకి ఏంటంటే మాకు ఫోర్జరీ ఈ ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి నేను రిజిస్టర్ ఆఫీసర్ ఇచ్చా. సార్ ఇది ఏదో తేడాగా ఉంది, ఎంక్వైరీ అవుతుందని ఇచ్చా. బట్ రీషన్ ఆపాలని కాదు, కానీ ఇంత మోసం ఉంది లోపల తెలుసుకున్నాక వస్తున్నాయి లోపల చాలా మనీ లాండరింగ్ ఏంటి కార్పొరేట్ లెవెల్లో స్థాయిలో జరుగుతుంది. అక్కడ ఫ్రాడ్ కార్పొరేట్ ఫ్రాడ్ అవుతుంది. అక్కడ ఇంత పెద్దది అవుతున్నప్పుడు మనం స్పందించాల్సిన బాధ్యత ఉందా? సమాజంలో ఒక స్త్రీగా అని కాకుండా నేను సోషల్ యాక్టివిస్ట్ ని ప్రశ్నించా. ఆదిపట్ట కళాపీఠం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా ప్రశ్నించా. అన్ని విధాలుగా అడుగుతుంటే ఇంతమంది సపోర్ట్ ఇస్తే అందరినీ తిట్టారు. ఇంకా మాతాజీని తిట్టారు. ఆవిడ కూడా ట్రోల్ చేశారు. ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ నేను వాళ్ళకి ఇచ్చానండి. అక్కడ ఇస్తే ఈవిడే ముందు చేయమంది, ఈవిడే ఆపమంది. నేను గవర్నమెంట్ కి లోబడి అడిగాను ఆపండి అని. అయినా ఆపకపోయినా పోలే అవనీలే అనుకున్నాను. తర్వాత వీళ్ళు ఎవరైతే చేశారు అసలు పోలీసులకు అసలు ఏమైనా అర్థమవుతుందా? కొంచెమైనా ఉందా అండి? లేదంటే ఆడియో ఒకసారి ఇవ్వండి ఒకసారి. ఆ పోలీసులకు అసలు ఏమైనా కొంచెమైనా ఆలోచన ఉందా? ఎలా ఎఫ్ఐఆర్ చేశారని అడిగాడు ఆయన. ఇప్పుడు అందులో మీకు ఈడీ కూడా వేసిందండి. ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళకి తెలియని విషయం నేను చెప్తున్నా. కర్ణాకర్ సుగుణ, కళ్యాణ్ కుమార్, చెట్లపల్లి మీకు తెలియని విషయం. నన్ను తాటకి అన్నారు. తాటకి కాదు, తాట తీసేదాన్ని నేను. నాకు పేర్లు పెట్టి నా పేరు మీద మీరు ఫండ్ వసూలు చేశారు. 6 లక్షలు వచ్చిందన్నారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు కాబట్టి డిసెంబర్ 25న పండగ చేసుకుంటే డిసెంబర్ 25న పండగ అయితే మా హిందువులందరూ కూడా సపోర్ట్ చేస్తే అయ్యో క్రైస్తవ పండుగ చేస్తున్నావు అంటారేమో అని నా పేరు చెప్పి నువ్వు పండగ చేసావు. నిన్న నా పేరు మీద దొంగ కేసులు పెట్టావు. సింగరేణి కాలనీలో ఎవరో అమ్మాయి కోసం ఇదైతే ఆ అమ్మాయి గురించి నేను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ తీసి హత్య కేసులు ఇరుక్కున్న కరాటకల్ని నేను దొంగతనంగా పిచ్చి పిచ్చిగా పెట్టించి నా మీద లేనిపోనివన్నీ పెట్టించారు. అసలు నేను చేసిన తప్పేంటో కోర్టు ఇచ్చిందంటే నేను తప్పకుండా శిక్ష నేను అనుభవిస్తా. ఎందుకంటే కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు, కోర్టుకి ఎగ్నెస్ట్ గా వెళ్ళను. ఒకవేళ నాకు తప్పు ఉంది, నేను దానికి క్షమాపణ కోరుతూ నేను శిక్ష తీసుకుంటాను. అంటే నేను చేసిన ఈ ఇంత పెద్ద పోరాటం చేస్తూ ఇప్పటికీ ఆపకపోతే నీ మీద దాడులకు వస్తారు, నిన్ను దండిస్తారు అని బెదిరిస్తున్నావు. బెదిరింపు కాల్స్ చేయిస్తున్నారు చాలా రకాలుగా. నాకు లైఫ్ థ్రెట్ ఉంది. నాకు వల్ల నాకు ఖచ్చితంగా ఉంది అపాయం. ఇంత పెద్దవన్నీ చేస్తూ ఇంత పెద్ద ఇప్పుడు ఈడీ ఇచ్చిన మీకు అందరికి వచ్చాయండి. చూడండి ఈడీ కూడా ఇచ్చిన మీకు అన్ని ఉన్నాయి. ప్రతిదీ మీకు ఇచ్చాను నేను. ప్రతిదీ క్లియర్ గా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ కాపీ, నేను ఇచ్చిన కంప్లైంట్ కాపీతో సహా ఈడీ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేసింది. అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ కూడా కొంచెం ఆలోచన లేకుండా ఇచ్చేసారా మీ మీద ఎంక్వైరీకి? అంటే పోలీసుల గురించి మీరు ఎలా మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళని చూడరు, ఎవరిని చూడరు. నేను ముందే చెప్పా, దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం న విద్యతే. ఈ రోజుల్లో వీడు కలిలో పుట్టిన కలి పురుషుడు, వీడు కలిలో పుట్టిన రాక్షసులు. వీళ్ళు ధర్మం పేరు చెప్పుకొని దండుకునే దరిద్రంగా బతుకుతున్నవారు. వీళ్ళు ధర్మం పేరు చెప్పి ధర్మాన్ని
తిరిగి హత్య కేసులో ఇరుక్కున్నాను. ఏ హత్య కేసు చేశాను నేను? ఏ హత్యలో నేను ఇరుక్కున్నాను? మేమందరం కలిసి ఇంతమంది కలిసి సమిష్టి కృషి, ఈ ప్రయత్నం అంతా కూడా, ఈ పేపర్ అంతా కూడా సమిష్టి కృషి. ఇంతమంది సమిష్టి కృషి. ఈయన బాధితుడు, ఈయన బాధితుడు, ఈయన బాధితుడు, ఆయన బాధితుడు, ఆయన బాధితుడు, ప్రతి ఒక్కరు బాధితులు ఇక్కడ. ఇంతమంది బాధితులు ఒకళ్ళు, నేను ఒక్కదాన్ని చెప్తే మీరు నమ్మొద్దు. ఇంతమంది చెప్తుంటే నమ్మాలి కదా మీరు. అంటే ఒక్కరికైనా అసలు ఆలోచన ఉంటుంది కదా. అట్లీస్ట్ ఇంత కార్పొరేట్ లెవెల్లో ఇంత పెద్ద పెద్ద మనీ లాండరింగ్ జరుగుతుంటే కనీసం బయట తీసుకురావద్దా? తీసుకొస్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తారా? లేకపోతే మాకు పెద్ద మాఫియా ఉందంటారా? మా పక్కన స్వామీజీలు ఉన్నారంటారా? మా పక్కన పొలిటీషియన్స్ ఉన్నారని చెప్తారా? ఇంత బెదిరింపులు మేము ఎందుకు భరించాలి? మేము సమాజంలో ఉన్నాం, మాకు వాక్ స్వాతంత్రం ఉంది. ఆయన చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు. మేము కరెక్ట్ గా మాట్లాడుతున్నాం, కరెక్ట్ గా చెప్తున్నాం. మా దగ్గర విత్ పేపర్ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతిదీ. ఒక ఆడపిల్ల న్యాయం కోసం నిజాయితీగా పోటీ చేస్తూ పోరాటం చేస్తుంటే, నిజాయితీగా పోరాటం చేస్తే ఆడపిల్లని కూడి చూడకుండా ఆడపిల్ల పక్కన పెట్టింది. పోరాటం ఎవరైనా నిజాయితీగా చేస్తే వాళ్ళని బెదిరిస్తారా? శివశక్తి అనే సంస్థ ఇచ్చిన నీచానికి దిగజారిందా? ఈ శివశక్తి సంస్థ వారికి కొంచెం కూడా ఆలోచన లేదా? శివశక్తి సంస్థ ఇంత ఘోరమైన హేయమైన చర్యలు చేస్తుంటే ఎవరు ఆపేవాళ్ళు లేరా? ఈ సంస్థ గురించి మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారా? హిందువులారా, అమ్మాయికి హిందువులారా మేల్కోండి. వాళ్ళకి మీరు డొనేషన్ ఇస్తే తాటకి ఫండ్ రైజింగ్, నా పేరు మీద ఫండ్ రైజింగ్ ఉంటే 6 లక్షలు వచ్చాయంట. ఎన్ని రకాలుగా తీసుకున్నాం. ఇంకోసారి అంటే నెల రోజులు పెడతారంట పక్షమని, తాటకి పక్షమని పెట్టి ఫండ్ రైజింగ్. ప్రతి దానికి మీరు వీడియో చూడండి శివశక్తి వారిని. మీకు కావాలంటే చివరిలో ఇది మీరు అదనుగా తీసుకొని దీన్ని మీరు ఇంకొంచెం ఉత్సాహంతో, ఇంకొంచెం రెట్టించే ఉత్సాహంతో మీరు ఎక్స్ట్రా డబ్బులు వెయ్యండి. మాకు డబ్బులు అనకుండా ఒక్క బిర్యానీ ఉందా? ఒక్క పేటిఎం లేకుండా ఉందా? ఇంత పెద్ద మనీ లాండరింగ్ అయింది. ఒక్కసారి రోజు ఏం జరిగిందో ఆయన చెప్తారు. తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ సంస్థ వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి అది కూడా వినండి. చివరిలో నేను ఖచ్చితంగా మీ అందరికీ ఇచ్చిన పేపర్ చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. సార్ ఇంకోటి, ఇక్కడ మీకు ఆడియన్స్ ప్లే చేస్తాం. ఒక నిమిషం వినండి. వాళ్ళ తాలూకా వివరణ, మీకు ఎలాంటి వివరణ అది కూడా ఆడియన్స్ కూడా ప్లే చేస్తాం. ఇది అయిపోయినాక ఒక 2 మాట్లాడిన తర్వాత మీరు ఆడియో వినండి. అందరినీ కలుపుకొని ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్. కానీ ఒక సంవత్సరం జరిగేసరికి వీళ్ళకి మొత్తం కమర్షియల్ యాక్టివిటీ వెళ్ళిపోతున్నారు. నేను వద్దని వాదించినందుకు నన్ను కొంచెం పక్కన పెట్టడం, నాకు తెలియకుండా కార్యక్రమాలు చేయడం అది చేసాం. కానీ సర్లే గొడవలు ఎందుకంటే సైలెంట్గా ఉంది. కానీ చివరికి కళ్యాణి గారు చెప్పినట్టు దొంగ సంస్థలు సృష్టించి ముందు ప్లాన్గా అవన్నీ చేసుకుని ఆ మళ్ళీ లాంటివి చేసి 2 కోట్ల డబ్బులు హిందువులు అండి. సొంత డబ్బులైనా మా డబ్బులైనా నాకు బాధ్యత కాదు. మీరు మంచి కార్యక్రమాలు చేయండి అని అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిన హిందూ అభిమానులకి, హిందూ మతదానికి మోసం చేస్తూ మమ్మల్ని అందరినీ 9-12 సార్లు సంతకాలు ఫార్జరీ చేసి అఫిడవిట్లు కూడా ఇష్టం వచ్చిన డేట్లు అది చూస్తే మీరు నవ్వుతారు కూడా. అలాంటి చేసి మమ్మల్ని అందరినీ బయటకు తీసేసి వాళ్ళకి కావాల్సిన 9 వేసుకుని మళ్ళీ అదే 5 అందులోనే 5 తోటి శివశక్తి ఫౌండేషన్ కంపెనీ పెట్టుకొని ఈ మనీ లాంటివి చేసుకుంటూ డబ్బులు అన్ని చేస్తూ ఆ అప్పులో ఉందో దాన్ని రిలీజ్ చేసుకుని వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అడిగిన చెప్పే ప్రసక్తి లేదు. కూడా వాళ్ళు లేదు. గట్టిగా ఏమైనా మాట్లాడితే పిల్లల్లో తల్లిళ్ళు పెద్దవాళ్ళని చెప్తారు. అది అంత నిజంగా వాళ్ళు ఎప్పటివరకు ఒక పేజ్ ఎవరి మీద పెట్టింది లేదు. క్రిస్టియన్స్ మీద కానీ వేరే పెట్టాలని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు పెట్టింది, వాళ్ళు ఇచ్చేది అంతా కూడా స్వధర్మీయులు ప్లస్ వాళ్ళతో పనిచేసే వాళ్ళని వాళ్ళు ఎదురు కలిసి తోడ్పాటు మీద ప్రతి ఒక్కరిని రోల్ చేయడము, పచ్చి బూతులు పండబూతులు తిట్టడము. ఆడియోలు కూడా ఒకటి మీకు వినిపిస్తాము. వీటికి దయచేసి అందరూ హిందువులు అందరూ గమనించండి. వాళ్ళకి డబ్బులు వేసినందుకు మాకేమీ బాధ కాదు. కానీ నాకు తెలుసు రోజుకి 150 రూపాయలు 200 రూపాయలు ఛాయ్ అమ్ముకునేవాడు కూడా దాచి డబ్బులు పంపించేసేది అని నాకు తెలుసు. మేము ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఎంత కష్టపడ్డామో దాని ఎదుగుదలకి ఎంత తోడ్పడామో వీడియో ముందు రావడానికి ఫోటో పెట్టడం నాకు ఇష్టపడదు. కానీ అలాంటి వాళ్ళు కష్టపడించిన సొమ్ము 3-4-5 దొంగలకి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ జలసాలకి ఇదవుతుందన్న బాధ తప్ప ఎంత అవుతుందన్న బాధతో ఇప్పుడు ఇన్నాళ్ళకైనా ఇప్పుడు ముందుకు వచ్చాను. అది కూడా ఆధారాలు సేకరించడం కళ్యాణి గారు చెప్పినట్టు చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా టైం కూడా పట్టింది. దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఇచ్చే రూపాయి ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఎందుకు ఇచ్చారు, దానికి వాళ్ళు ఎందుకు ఉపయోగపడుతుంది గమనించుకుని ఆలోచించుకుని ముందుకు అడిగేయండి. విధానాలు ఇవ్వద్దన్న ఉద్దేశం కాదు, మీరు ఇవ్వండి. కానీ అది సద్వినియోగపడుతున్నామా లేదా, సద్వినియోగం అవుతుందా లేదా అది మీరు దయచేసి గమనించుకుని తర్వాత విషయాల్లో మీరు
గుర్తించి మెలగండి. నమస్కారం. అయ్యా చెప్తాను. ఆన్లైన్లో ప్రతి వీడియోకి చివరి కళ్యాణి గారు చెప్పినప్పుడు నాకు డబ్బులు అయ్యాయి. చివరికి నిన్న ఆవిడ నన్ను తిట్టింది, నాకు డబ్బులు అయ్యిందని కూడా చెప్పుకున్నారు. అది నేచం. ఆవిడ నన్ను తిట్టింది, ఆ రోజు నాకు రోజున నా గొప్పతనం చూపించింది, నా డబ్బులు అయ్యండి. ఎంత నేచంగా అయితే ప్రపంచంలో ఎవడు అడుగుకోడు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివశక్తి ఫౌండేషన్, ఈ 2 పేర్ల మీద తీసుకుంటాం. అందులో కూడా గ్యాంబ్లింగ్ ఉంది. శివశక్తి గూగుల్ పేకి ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ పేకి ఒక నెంబర్ ఉంటుంది. అక్కడ పెట్టే పోస్టర్ మాత్రం శివశక్తి ఫౌండేషన్. అంటే మా సంస్థ, యాక్చువల్గా నేనున్న సంస్కృతికి కూడా మాకు తెలియకుండా మమ్మల్ని అడ్డుకుంటాము, మేము ఇలాంటి ఒప్పుకోమని చెప్పి మమ్మల్ని దూరం పెట్టి కానీ గొడవలు వచ్చి మేము సైలెంట్ వచ్చి చివరికి మాకు మోసం చేసి మా సంస్థ మోసం చేసి ఆ శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక నుంచి వచ్చినా కూడా ఒక రెజల్యూషన్ లేదు, ఒక పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అవి కూడా ఫౌండేషన్ పంపించేసి ఫౌండేషన్ నుంచి కొన్నారు. ఫౌండేషన్లో కొన్నది కూడా చాలా పెద్ద గ్యాంబ్లింగ్ అండి. అది కూడా ఈజీగా అంటే కొనేవాడు అమ్మేవాడు అదే, అందరూ ఒకడే. కొనేవాళ్ళు ఉన్నవాడే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఉన్నవాడే అమ్మేవాడు. ఇలాగా అంతా గ్యాంబ్లింగ్ జరుగుతుంది. అవన్నీ చెప్తారు. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ 24 hours లో అగ్రిమెంట్ చూపించండి మీరు ఏం కొన్నారో అని అడిగితే ఒక డూప్లికేట్ అగ్రిమెంట్ తయారు చేశారండి. అందులో ఏముందంటే ఆనంద్ కుమార్ రెడ్డి దేవరెడ్డి క్యాడ్ ఉందండి. క్యాడ్ నుంచి ఆయన అమ్ముతున్నట్టుగా క్యాడ్ వస్తుంది. F9, F10, F11, F12 4 ఫ్లాట్స్ ఉన్నాయి. అవన్నీ ఆర్బిఎల్ బ్యాంక్ లో లోన్ లో ఉన్నాయి. ఈ 4 కూడా కొంటున్నామని చెప్పేసి దానిలో బ్యాంక్ లో 2.5 crores ఉంది. అంటే F9 మీద ఉందండి, క్యాడ్ మీద. ఆ క్యాడ్ మీద ఉన్న లోన్ ని ఈయన తీర్చుకోవడం కోసం ఈయన ఆనంద్ కుమార్ రెడ్డి ఫండ్ రైజింగ్ వీళ్ళ ద్వారా చేయించాడు. వీళ్ళందరూ కలిసి మొత్తం కుమ్మక్కై తీసుకున్నారు. ఇది క్లియర్, చాలా క్లియర్ గా ఉంది. అది మాకు తెలుసు, ఇది నిజం. అయితే ఈ ఆర్బిఎల్ బ్యాంక్ లో పెట్టినప్పుడు ఈ F9 కొంటున్నప్పుడు ఈ క్యాడ్ ఉన్నప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ ఆనంద్ కుమార్ రెడ్డి దేవరెడ్డి, సునీత రెడ్డి దేవరెడ్డి. ఇక్కడ కరుణాకర్ సుగుణ గారు దేనికి డైరెక్టర్, ఆధ్యాత్మిక చైతన్య వేదిక, శివశక్తి ఫౌండేషన్ కి. ఇక్కడ మనం ఒక అగ్రిమెంట్ చూస్తే ఆ అగ్రిమెంట్ ఏముంటుందంటే శివశక్తి ఫౌండేషన్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక తప్పుడు ఇక్కడ సంతకం పెడతారు. ఇక్కడ ఈయన మళ్ళీ ఇక్కడ క్యాడ్ నుంచి ఈయన అమ్ముతున్నట్టుగా ఈయన పెడతారు ఆనంద్ కుమార్ రెడ్డి. అక్కడే ఉంటుంది అంటే ఆయన ఒక్కనే పెడతారు, ఆయన భార్య పెడతారు అమ్మేటప్పుడు. మళ్ళీ ఇక్కడ ఇంకొక సెక్షన్ కంపెనీ భగవద్గీత ఫౌండేషన్ తీసుకొచ్చి అక్కడ ఆవిడ కొంటున్నట్టుగా వచ్చి 20 lakhs ట్రాన్స్ఫర్ అయినాయి. వితౌట్ అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ కూడా మనం ఇవ్వము. అలాంటి అగ్రిమెంట్ సింగిల్ పేమెంట్ ఇవ్వడం వల్ల మనం ఆలోచిస్తాము. 85 లక్షల కోట్ల రూపాయల దాకా వితౌట్ అగ్రిమెంట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే పర్సనల్ అకౌంట్స్ లోకి ఎందుకు వెళ్ళాయి? క్యాడ్ కొంటున్నప్పుడు, క్యాడ్ అమ్ముతున్నప్పుడు క్యాడ్ వైపు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? శివశక్తి నుంచి వెళ్ళాలి, క్యాడ్కి వెళ్ళాలి. అలాంటప్పుడు నా పర్సనల్ ఉన్నాయంటే నువ్వు ఎందులో తాకట్టు పెట్టావు, ఏం పెట్టావు? F9 పెట్టావు, అది ఎందులో ఉంది? ఆ ఆశ క్యాడ్ లో ఉంది. సో ఇదంతా కలిపి ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళకి తెలుసు ఇదంతా ప్లాన్ చేసి జనాల అమాయకులు మాకు డబ్బులు వేస్తారు. అగ్రిమెంట్ అంతా బోగస్. డేట్ ఇక్కడ ఇంకొకటి చేశారు వాళ్ళు. అగ్రిమెంట్ డేట్ ఏంటంటే వెనక్కి వెళ్ళి మేము అడిగేసరికి 24 hours ఛాలెంజ్ అని ఒక అగ్రిమెంట్ తెచ్చాడు ఆయన. జూమ్ చేసి చూపించాడు అయ్యా, జూమ్ చేసి చూపించాడు ఇలా పెట్టి జూమ్ చేసి చూపిస్తే అందులో ఏముందంటే 9వ తారీఖున అగ్రిమెంట్ వాళ్ళు పేపర్ కొన్నారు 6/9. అక్కడ రాసిన అగ్రిమెంట్ డేట్ 1/6 అని ఉంది. అంటే 9వ తారీఖు కొన్న పేపర్ 6వ తారీఖు నెలగంటే అగ్రిమెంట్ అవుతారు. 9వ తారీఖు కొన్న పేపర్ 1వ తారీఖు అగ్రిమెంట్ అయిపోయింది. అలాగే 3 నెలల ముందే వాళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకున్నారంట. అసలు ఒక్కదానికి కూడా సంబంధం ఉంది. ప్రతిదీ కోరికడే, ప్రతిదీ ఆయన టైం విషయంలో ట్రావెల్ చేయగలడు. ఆ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు. మనీ లాండరింగ్ ఈడీ వాళ్ళు ప్రిఫర్ చేశారు. ఇందులో మనీ లాండరింగ్ ఉంది. కార్పొరేట్ ఫండ్స్ అన్ని తరలిపోతున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం సెక్షన్ 8 కంపెనీలు ప్లస్ వీళ్ళంతా కలిపి కార్పొరేట్ లెవెల్లో చేస్తున్నారు. పెద్ద ఎత్తున మోసం. ఇది మీకు ఇచ్చాము, ఈడీ ఇచ్చింది ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఇచ్చాము, అలాగే మేము ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాము. 2వ తారీఖున ఎఫ్ఐఆర్ అయింది. మొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదండి. దొంగే కదండి. ఒకసారి దొంగతనం చేసినాక సార్ ఆన్లైన్ లో డబ్బులు అడిగేది వాళ్ళు. మేము ధర్మ పోరాటం చేస్తున్నాము, మేము ఆస్తులు కొంటున్నాము, దానికి మాకు ఆఫీస్ కావాలి. శివశక్తి తరఫున క్రిస్టియన్స్ తిట్టాలి అంటే మాకు డబ్బులు కావాలి. మేము వాళ్ళు తిట్టాలి అంటే మాకు స్టూడియో కావాలి, మాకు ప్లేస్ కావాలి. అంటే సంస్థ ప్లేస్ అంటే ఒక చిన్న రూమ్ సరిపోదండి. 5,000 SFT 4,000 SFT ఉన్నది కొనుక్కోవాలండి.
ఇంత ఇన్సైడర్ ట్రేడింగ్ అయిందని కానీ ఇంత మనీ లాండరింగ్ ఉందని కానీ ఈడీ రిఫర్ చేసిందంటే మీ దగ్గర ఏ తప్పు లేకుండా పోలీసులకేమో అస్సలు వీళ్ళకి ఎవరికైనా గుర్తుందే అక్కడికి డైరెక్ట్ గా అవి ఆ ఆడియో ఒకసారి తీయండి సార్, ఎవరో ఒకరు తీయండి, చూపించండి వాళ్ళకి, వాళ్ళు ఏం మాట్లాడారు చూపించండి. అయ్యా క్రిస్టియన్స్ తిట్టడానికి డబ్బులు కావాలి వాళ్ళకి, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ తో లాలుచుపడి మామ అని రాత్రి అయితే తాగుతూ మాట్లాడుకున్న ఆడియోలు వీడియోలు మా దగ్గర ఇన్ని ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, ఎంత పెద్ద ధర్మరక్షణ చేస్తున్నారు, మా దగ్గర ఇన్ని వందల సాక్ష్యాధారాలు ఉన్నాయి, కావాలంటే అన్ని పనిచేస్తాం. మేము ఆ టైంకి మీరు 2-3 గంటలు పెట్టాలి అవన్నీ ఇస్తే అంత పరిస్థితి ఉంది. అలాంటిది అంతా చేస్తూ హిందువులు మోసం చేస్తూ మేమే నిజమైన హిందువులు వీళ్ళందరూ ఫేక్ అని మా మీద పెడతారు. ఇంతమంది హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతారు. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇది వినండి ఒకసారి బాబు మైక్ ఆన్. బాబు మైక్ ఆన్ చేయమని ఆడియో వినాలి వీళ్ళు. ఒకసారి మైక్ ఆన్ సార్ ఒకసారి ఇది కదా వైర్లెస్ నేను ముందుగానే చెప్పాను, గన్ను కన్నా బలమైన పెన్ను మీరే పంపించాలి. నిన్న వాళ్ళు ఏమేమో నా మీద తప్పుడు కేసులు పెట్టినా కూడా నేను బాధపడలేదు. నేను ప్రజల కోసం పోరాడుతున్నాను. నా సొంతంగా ఏం లేదు, నా సొంతంగా ఒక కేసు కూడా నేను పెట్టలేదు. మీరు గన్ను కన్నా బలమైన పెన్ను. నేను పాత్రికేయులందరికీ శిరస్సు నుంచి అడుగుతున్నా, ఇలాంటి మోసాలను బయట పెట్టండి దయచేసి. కత్తి కన్నా బలమైందే కలవంటున్నారు నిజం. ఇవ్వండి ఇక్కడ ఏం మాట్లాడారు వినండి. పోలీసులు కనీస బాధ్యత లేదు, గౌరవం లేదు. ఇది హవాలా అండి, ఇది హవాలా. ఇది కాకుండా ఇంకా చాలా ఉందండి పెద్దది, 20 నిమిషాలు ఉంది, అది ఆపేస్తున్నా. ఇది బజరంగ దళాలతో మాట్లాడింది చూడండి ఒకసారి. భజనంగులు అంటే మనందరికీ గౌరవం అండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకుంటారో వాళ్ళ కరెక్ట్ కాదన్నట్టుగా ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఉందండి, పాస్టర్ విజయ్ కుమార్. సార్ భరతమాతకి ఎంతమంది భక్తులు ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ మీద కేసులు పెట్టమని ఆయన చెప్తున్నది. నా మీద పెడతారంటే ఒక అమ్మాయికి ఆడపిల్లకి అండగా నిలిస్తే నేను పోస్టు పెడితే నా మీద హత్య కేసులో ఇప్పుడు కరెక్ట్గా పోస్టులు పెట్టిన ఫోటోలు పెట్టి నా మీద ప్రచారం చేయించిన సంస్థ ఇది. ఎంత సంస్కారవంతమైన సంస్థలు చూడండి. ఆడవాళ్ళని ఎంత హీనంగా మాట్లాడతారో ఇప్పుడున్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు.
అయితే శివశక్తి, దాన్నైతే నేను శివశక్తి అని కూడా అనను, శివశక్తి అంటారు. కరుణాకర్ సుకుల కాదు, గుజ్జిర మాస్టర్ ఎలియాస్ పాస్టర్ అంటారు. ఎందుకో తెలుసా, మనకి గుడిలో పెద్దలు ఒక సామెత చెప్తారు. ఏమని అంటే, గుజ్జిలో వేయకపోయినా పర్వాలేదు, గుడిలో అపాన వాయువు విడిచిపెట్టకపోతే, అంటే మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయకపోతే. అలాంటి చోట తన పద్ధతులు ఏ మాత్రం విమర్శించినా, అయ్యా ప్రెస్ వాళ్ళు కొంచెం ఉంటే అదృస్తున్నాను మిమ్మల్ని ఉండవలసిందిగా. అలాంటి చోట సిద్ధాంత వైరుధ్యాలు ఏమైనా ఉండవచ్చు గాక, తమని వ్యతిరేకించిన ప్రతి వాళ్ళని, మగవాళ్ళైతే వాళ్ళ తాలూకు తల్లిని, చెల్లిని, భార్యని, ఆడవాళ్ళైతే వాళ్ళని ఎంత అసహ్యకరమైన భాషతో తిట్టడము, ట్రోల్ చేయడము అంటే అటువంటి వాడి రక్తంలో హిందుత్వం లేదు అని అర్థం. ఇది సిద్ధాంత వైరుధ్యం. శివశక్తి వాళ్లకు, ఇతర హిందూ సంస్థలకు సిద్ధాంత వైరుధ్యం. ఏ గొడవైనా ఉండలేండి, స్త్రీలని తిట్టాడు అంటే వాడు బై బర్త్ హిందువు కాదు. ఆ జీన్స్ లో హిందుత్వం లేదు. ఎందుకంటే సీతమ్మను అవమానించినందుకు లంక సర్వనాశనమైంది. ద్రౌపదిని అవమానించినందుకు కురువంశం నామరూపాలు లేకుండా పోయింది. అమ్మని అవమానిస్తే భారత మాతకు మొగుళ్ళందరూ అనంటే నీ మీదనే కేసు పెట్టనన్నాడే, అలాగే ప్రతి ఆడవాళ్ళని, చివరికి నన్ను కూడా బూతులు ట్రోల్ చేయడం, పిచ్చి పిచ్చి మాటలు ట్రోల్ చేయడం, మతి స్థిమితం లేదనడం. అసలు ఏదైనా వైరుధ్యం ఉంటే వాదన, తర్కము ఉండాలి. బదులుగా వ్యక్తిగత లోపాలకు వెళ్తున్నారంటేనే వాళ్ళ దగ్గర నిజాయితీ లోపం ఉంది, తర్కం లేదు అని అర్థం. ఇక్కడ ఈ వాళ్ళు ఏమేం చేశారో కాదు. మీరు మా పాతకాలపు సినిమా ఒకటి ఉంటుంది, ముత్యాల ముగ్గురు. దానిలో ఒక విలన్ లోపపడరా అంటాడు, సెక్రటరీ డబ్బులు ఇస్తే లెక్క పెట్టుకుంటే తక్కువ ఉంటాయి, ఇందులో ఏమో తక్కువ ఉంది అంటే నేను వాడుకున్నాను సార్ అంటాడు. వాడు ఈడ్చిపెట్టి కొట్టి ఒక మాట అంటాడు, ఈ మొక్క నేను లెక్కెట్టుకోకుండా చెప్పాలా, నేను లెక్కెట్టుకోను ఎవరో ఒపీనియన్ అని. అలాగా ఫండ్స్ రైజ్ చేశాక ఇప్పటికీ కేవలం రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అగ్రిమెంట్ అయిందని ముందు చెప్పాలా. మా అమ్మాయి రచ్చ చేశాక చెప్పడం ఏమిటి, అక్కడ లేదా మెసులు, వాళ్ళ ప్రతి పని మెసులు. నేను ఈయన అన్నందుకు, ఈయన హనీ జాన్సన్ గురించి ఈమె పోస్టులు పెట్టింది, నేను పోస్టులు పెట్టాను. అప్పుడు ఈమె నాకు ఫేస్బుక్ లో పరిచయం. అప్పటి నుండి 2.5 సంవత్సరాలు నేను శివశక్తిని పరిశీలించాకే, శివశక్తిని గుజ్జిర మాస్టర్ ఎలియాస్ కరుణాకర్ సుకులని పరిశీలించాకే, ఇదిగో ఇప్పుడు వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టుకున్నామమ్మా, వస్తారా మీరు అంటే వస్తాను అని చెప్పింది. లేకపోతే నేను సన్యాసనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వస్తాం, ప్రెస్ మీట్లు పెట్టవలసిన అవసరం మాకు లేదు. ఎందుకు వచ్చాను అని అంటే, ధర్మ రక్షణ, రైతుకి పొలానికి ఎరువు వేసుకోవడం ఎంత ముఖ్యమో, తెగులు వస్తే పురుగు మందు వేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు శివశక్తి అనే ఒక తెగులుకి, ఎందుకంటే హిందూ ధర్మం అని ముసుగు వేసుకుని, ధర్మ రక్షణ ముసుగు వేసుకుని ధనభక్షణ చేస్తున్న వాడిని, అతన్ని ఎక్స్పోజ్ చేయడం కోసమే ఈరోజు నేను వచ్చాను. లేకపోతే రావాల్సిన అవసరం నాకేమీ లేదు నాయనా. ఇది సిద్ధాంతాల వైరుధ్యం తప్ప వ్యక్తిగత కక్షలేవి లేవు. నన్ను 100 మాటలు అన్నారట, నేను కొన్నే చూశాను. మానవమానాలు మాకు పట్టవు. ఇక్కడున్న ధర్మయోధులు ఎవరికైనా మానవమానాలు పట్టవు, తిట్టుకోనియండి. కానీ ధర్మాన్ని వాళ్ళు మిత్రులు ముసుగులో చేస్తున్న మోసాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే మా లక్ష్యం. ధర్మం రక్షకు రక్షిత. హరి ఓం. చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు నాకు మద్దతుగా నిలిచిన వారి మీద నా పైన అక్రమంగా ఏదైతే కేసు పెట్టారో దాని గురించి వారంతటి వారే వచ్చి మాట్లాడుతున్నారు, సింగరేణి కాలనీ నుంచి. వారిని ఒక్కసారి విందాం, తర్వాత ఒక ఇద్దరు మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు వారి బాధ కూడా విన్నాక మనం కంక్లూడ్ చేయాలి. హలో, ఇక్కడ వచ్చేసిన మీడియాలకు, ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు శంకర్ నాయక్, సేవల అధ్యక్షుడు, సింగరేణి కాలనీ అధ్యక్షుడు. మా అమ్మాయికి జరిగిన సంఘటన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పోరాటంలో, నిరాహార దీక్షలో పాల్గొని న్యాయం చేసే వరకు పోరాటం చేశాను. ఈ పోరాటంలో మానవత్వంతో స్పందించిన
వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పసిపాత్రంగా జరిగిన సంఘటన యావత్ ప్రపంచం మొత్తం మీదపై అందరూ వారి స్థాయిలో స్పందించడం జరిగింది. స్పందించేసి అక్కడ జరిగిన సంఘటన మీద, అన్యాయం మీద అందరూ స్పందించేసి ఆ మూర్ఖుడు అతని పాపానికి వాడు నరక రాక్షసుడుగా మారిపోయాడు. అలాగే ఆ రోజు మేడం గారు, తర్వాత కళ్యాణ్ గారు వచ్చేసి మానవ స్పందనతో స్పందించడం జరిగింది. ఆ స్పందనను తీసుకొని ఈ రోజు ఎవరో ఒకరు కేసు పెట్టి వేధించడము మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా కాలనీ మీద జరిగిన సంఘటన మేము ఇప్పటికీ చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఇలా ఒక ఆడబిడ్డ మీద జరిగిన సంఘటన ఇట్లా జరగకూడదు, కాలనీ పేరు చెడు రాకూడదు అని అనుకున్నాము. స్పందించిన వారిని ఎక్కువ ఒక దగ్గర కేసులను పెట్టి ఇరికించడం జరిగింది. బాబు మేము ట్రైబల్స్, మాకు ఒకరంటే ఒకటి తెలుసు, మేము మా పోరాటం ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు. మీరు ఏదైనా విషయం ఉంటే మీరు చూసుకోండి, కానీ ఒక ఆడబిడ్డని తీసుకొచ్చేసి రచ్చకిడిస్తే మేము ఈ పోరాటానికి సిద్ధమవుతాము. ఎందుకంటే మా పేరు వాడకండి ప్లీజ్, దయచేసి. నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా చెప్తున్నాం, మమ్మల్ని స్పందించిన వారి మీద మీరు కేసులు కానీ వాళ్ళు వేధించడం కానీ మీరు చేస్తే మీరు బాగు. మీ ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డ ఉంది, మీ పిల్లలు కూడా ఉన్నారు, అది తలుచుకొని మాట్లాడండి. మీరు ఎక్కడ దాకా వెళ్తే మేము అక్కడే దాకా వెళ్తాము. ప్లీజ్ ఇప్పటికీ స్టాప్ చేయండి. మా సింగరేణి కామె పేరు కానీ పాప పేరు కానీ ఇంకోటి దీని మీద స్పందించిన వారిని వేధించడం కానీ మీరు చేస్తే బాగుండదు. ఇది మానవత్వంతో ఆలోచించాలి. ఎందుకంటే జరిగిన సంఘటన యావత్ దేశం మొత్తం స్పందించింది. నువ్వు నేను స్పందించడం కాదు, అందరు స్పందించారు. గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని కూడా కేసును పెట్టిన కేసు ఎవరెవరి మీద కేసులు పెట్టారో వాళ్ళని వెనుక తీసుకోండి. లేకపోతే మేమే ఒక ట్రైబల్ గా మీ ముందుకు రావాల్సి ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఇప్పటికే స్టాప్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. లోకల్గా రవీంద్ర గారు, అలాగే మన సమాజం గారు మొత్తం దాంట్లో అందరూ ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. ఏదైతే ఒక ధర్మ సంస్థ పేరు మీద డబ్బులు దండుకుంటున్నారో, ఇది ఫేస్బుక్ మాధ్యమంగా, సోషల్ మీడియా మాధ్యమంగా కొన్ని కోట్ల రూపాయలు అవసరం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. దీన్ని అన్ని నిమిషాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఒక్కరు తప్పు చేస్తే అందరూ తప్పు చేస్తారంటారు. కాబట్టి ఎవరైతే ధర్మం పేరుని చెప్పుకొని అమాయకమైన హిందువులు మోసం చేస్తున్నారో వారికి ఎవరో ఒకటి చెప్తా ఉన్నాం. ధర్మం ముసుగులో మీరు చేసినటువంటి ఒక దళ వెంటనే ఆపాలి. లేదంటే కలిగే శాస్త్రీయ బుద్ధి చెప్తాం. ఇక శివశక్తి కావచ్చు, ఇంకొకటి ఏదైనా సమస్య కావచ్చు, ధర్మం పేరు మీద మీరు ఈ అరుపును బంద్ చేయండి. ఫస్ట్ మీరు ఈ అరుపును బంద్ చేయండి. ఎందుకంటే అమాయకమైనటువంటి వాళ్ళని ఇష్టపడిన మాట్లాడటము, మహిళలను కూడా మీరు ఇష్టపడిన ట్రోల్ చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిగా హిందూ దేవాలయ పరిషత్ సమితి తీవ్రంగా ఖండిస్తా ఉంది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ కుమార్. శివశక్తి సంస్థ మొదలుపెట్టేటప్పుడు మొదట నాయకుల అధ్యక్షతలో మొదలుపెట్టడం జరిగింది. ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా సైన్యాలు అయిపోయింది. ప్రశ్నించిన వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో మానసికంగా హింసించడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇద్దరు ఫ్రాడ్ విషయాలు బయట తీశారు. అది తీసిన దాంట్లో నేను సాక్షి అంటే నా సొంతం ఫోటో జరిగింది. ఆ సంతకం అనేది ఫోర్జరీ జరిగింది. సంతకం ఫోర్జరీ జరిగితే ఆ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఒక అర్థమైంది. సంతకం ఫోర్జరీ జరిగినప్పుడు నేను సాక్షిగా రెస్పాండ్ అయిన సంతకాలు నాది కాదు, ఎందుకంటే భవిష్యత్తులో నాకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, రేపట్లో ఏమైనా జరగవచ్చు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి సాక్ష్యం ఇచ్చానండి. సాక్ష్యం ఇచ్చినందుకు నన్ను బెదిరించడం జరిగింది. నా మీద 30 కేసులు పెడతారంట, 18 లక్షలు నేను రెడీ చేసుకోవాలంట. దానికి సంబంధించిన కాల్ రికార్డ్ ఇచ్చిన దగ్గర ఉన్నాయి. ఒక కార్యకర్త బెదిరించడం జరిగింది. కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి, వెంకట్ యుగేందర్ అనే వాళ్ళిద్దరు కూడా అర్ధరాత్రులు ఫోన్ చేసి, అపరాత్రులు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. నా తల్లిని,
నా భార్యని, నా తండ్రిని చాలా ఘోరంగా నిందించడం జరిగింది. అవన్నీ కూడా మీకు నేను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నేను ప్రతిదీ వివరిస్తాను పూర్తిగా. అండ్ ఇప్పుడున్న సమయం తక్కువ కాబట్టి ఒక గంట తర్వాత నేను లైవ్ పెడతాను, మళ్ళీ ప్రతిదీ క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, న్యాయపరంగా నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే వీళ్ళ ద్వారా మానసికంగా హింస అనుభవించి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారని తెలిసింది, సాక్ష్యాలతో సహా తెలిసింది. ఆ పరంగా నేను న్యాయపరంగా కూడా వెళ్తానండి. అయ్యా ఇంకొక బాధితులు ఉన్నారండి, ఆయన మాట్లాడతారు. తర్వాత అందరం కలిసి ఒక ఫోటో, గ్రూప్ ఫోటో కావాలన్నారు, ఇచ్చేస్తాము. కానీ ఒకటి ఏంటంటే, ఇక్కడ సిడింబి ప్రసాద్ గారు ఒక్క నిమిషం మాట్లాడాలి. వీళ్ళిద్దరూ చాలా బాధితులు, వాళ్ళిద్దరు వెర్షన్ కూడా వినండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే వస్తున్నాను అన్నట్టుగా మాట్లాడడానికి లేదు, ఇక్కడ మొత్తం అందరూ బాధితులే. ఇంకొక విషయం ఏంటంటే, కళ్యాణి పడాల అనే ఐడిలో నేను లైవ్లు పెట్టినా ఏవి పెట్టినా, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి, ఈ వెంకట యుగంధర్ నేత, సిహెచ్ వెంకటకృష్ణ అలియాస్ మహేందర్ వర్మ ఇలాంటి ఐడీలతో వచ్చి మమ్మల్ని చాలా ఘోరంగా 72 ఫేక్ అకౌంట్లతో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. సాక్ష్యాధారాలతో మా దగ్గర అన్నీ ఉన్నాయి, రుజువులతోనే వచ్చాము. మీరందరూ ఇది గమనించండి. దయచేసి వీళ్ళ ముసుగులో, వీళ్ళ మాయలో పడకండి. ఆలోచించి వాళ్ళకి డొనేట్ చేయండి. ఆలోచించి ఆడవాళ్ళని హింసించే వాళ్ళకి మీరు రూపాయి ఇచ్చినా మీరు ఆ పాపంలో భాగాన్ని పంచుకుంటారు. అదొక్కటి తెలుసుకోండి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఒకసారి సిడింబి ప్రసాద్ గారు, తర్వాత కాశ్యప్ రెడ్డి మీరు మాట్లాడారు. జై శ్రీరామ్. నా పేరు సిడింబి ప్రసాద్. నేను శివశక్తిలో గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. దాదాపు 4 సంవత్సరాలు పనిచేశాను. కానీ వారు ఏదైనా వారు తెలుసుకున్నా కూడా కొంతకాలం అక్కడ ఉన్నాను. ధర్మం కోసం నా మనసు చదువుకొని అక్కడ పనిచేశాను. వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని ఆ సంస్థ నుంచి తప్పించడానికి ఫెయిల్యూర్ పెట్టుకొని వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ మానసికంగా హింసించి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో విధంగా గొడవ పెట్టుకొని వాళ్ళని పంపించేస్తారు. అదేవిధంగా నేను ఆ సంస్థ యువతలో ఎంత పనిచేశాననేది మా వాళ్ళందరికీ తెలిసినా కూడా ఒకే ఒక క్వశ్చన్ చేశానని, సంస్థను డెవలప్ చేద్దాము, కేవలం వీడియోలు పరిమితం కాదు, కార్యకర్తలు పనిచేసి అలసిపోతున్నారు, వాళ్ళ ఆర్థికంగా దెబ్బతింటున్నారు, వాళ్ళ కోసం ఏమైనా చేద్దామని అన్నందుకు నన్ను సంస్థ నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా నిన్నటిదాకా వీడియోలు స్టోరీ అన్నారు. ఒక్క రోజులో మేము దొంగలిస్తాము. 4 సంవత్సరాలు పనిచేసిన వాడిని కార్యకర్తలు మర్చిపోతున్నందుకు ఒక్క రోజులో నన్ను దొంగ చేశారు. నా భార్యను విమర్శించారు, నా పిల్లలను విమర్శించారు, నా కుటుంబాన్ని విమర్శించారు, నా ఆహారపు అలవాట్లు, చివరికి నాకు ఉన్న ఇక్కడ కొనుగోట ఆ పుట్టేదాన్ని కూడా విమర్శించారు. ఇది ఎవరు కొట్టారు, మొదటి పిల్లలు ఉంటుందా, రెండో పిల్లలు ఉంటుందా అని. ఈ విధంగా మానసిక చిత్రహింసలు పెట్టి ఎదుటి వారు ఆ హింస కలుగుతుంటే సాయంత్రంలో ఆనందించే రకాలు. అదేవిధంగా వాళ్ళ దృష్టి ఎప్పుడూ కూడా డబ్బు మీద తప్పదు, దేవుడి మీద ఉంటారు. ఎవరు ఏం చేసినా సరే వీడు దొంగ, వీడు దొంగ, ప్రతి ఒక్కరు దొంగ. వాళ్ళ అందరూ దొంగలను ప్రచారం చేస్తూ వారిని ఎవరు ఏం ప్రశ్నించినా నాకు డబ్బులు ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బు అనే మాట తప్ప రెండో మాట కాదు. నిజాలను విమర్శిస్తాను, డబ్బులు ఇవ్వండి, నన్ను ఎవరైనా విమర్శిస్తే డబ్బులు ఇవ్వండి. ఇది తప్ప మీరు కావాలంటే ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని చేయండి, మీకే తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా చెప్పడానికి పనిపడలేదు. కాబట్టి గమనించండి, లెక్క పత్రం చెప్పని ఏ సంస్థకి ఏ బిందువు ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దు, దొంగలను ప్రోత్సహించవద్దు. జై శ్రీరామ్. అందరికీ శివశక్తి ఆధ్వర్యంలో కరుణాకర్ శుక్రవారంగా చిన్నపల్లి గారు రచన సంస్థ. నేను 5 సంవత్సరాల ఐక్యంగా 2 రాష్ట్రాల లోపల ఒక నిర్మాణం జరిగే ఆత్మహత్యకు కూడా గతంలో ఎక్కడైనా మా మిత్రులు రవిగారు గారు మీరంతా కూడా ఎవరైనా సరే కర్ణాకర్ కూడా ఒక మంచి పని చేస్తా ఉన్నారు, ఏదో రకంగా ముందుకు పెట్టాలని చెప్పేసి అందరూ కూడా ఇలా చేయాలని చెప్పేసి కూడా మేము 5 సంవత్సరాల ఐక్యంలో మనమే చేయడానికి తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత క్రమంలో అతను చేస్తున్నటువంటి దురాగతాలు పూర్తి స్థాయిలో
బయటపడడం జరిగింది. హిందూ ధర్మం పేరుతోటి అనేక రకాల కోట్ల రూపాయలు కలుపుకొని ఈరోజు హిందూ సమాజానికి వదిలేయడం లేదు. ఏసీ ఆఫీసులో కూర్చొని ఈరోజు అక్కడ సోషల్ మాధ్యమాలు మాత్రమే వాళ్ళు గమనించడం చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా హిందువుల కాదు దేవాలయాలు ప్రత్యక్షంగా ఎక్కడ జరిగేదని ఏ ఒక్క శక్తి సభ్యులు కూడా ఉన్నాడు. అలా అనేక రకాల సోషల్ మీడియా ద్వారా తప్పులు జరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా హిందూ సమాజానికి మంచి చేకూర్చుని పని చేయట్లేదు. అదేవిధంగా శివశక్తి సంస్థ ఎంత ప్రాథమికంగా ఎంత స్వార్థపరంగా ఉందో తెలుసుకోవాలంటే ఒకే చిన్న విషయం తెలుసుకోవడం. శివశక్తి ఎప్పుడు మొదలైందో ఫౌండర్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్కరిగా పూర్తిగా సహభాగాలు ప్రతి మిత్రులు వెళ్ళిపోవడం జరిగింది ఆయన సంస్థల నుంచి. అంతేకాకుండా ఈరోజు కరాటే కళ్యాణ్ గారి మీద ఒక ఆరోగ్యాన్ని చూడకుండా కూడా అనవసరమైన పోస్టులు, అది ఎంత ఘోరంగా అంటే ఒకనొక స్థాయిలో ఆత్మహత్య చేసుకునే స్థితిని తీసుకున్నటువంటి పోస్ట్ పెట్టాలి. కానీ ధైర్యం కలాలి కాబట్టి ఈరోజు నిలబడి వారిని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఈ యొక్క రాష్ట్రం లోపల ఏ ఒక్క హిందూ సంస్థ కొంత పేరు వచ్చినా కానీ ఆ సంస్థ దొరికిపెట్టడానికి ఫేక్ ఐడీలతో వచ్చి ఆ సంస్థను అనేక రకాలుగా బలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ సంస్థ సంస్థ దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా వాళ్ళ ఫేక్ ఐడీలతోటి పోస్ట్ వాళ్ళు పెట్టడము, కింద కామెంట్ వాళ్ళు చేయడం, ఇలా అనేక గతంలో కూడా రాష్ట్రీయ శివసేన ఇక నాయక సంస్థకి కంపెనీల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఖాతా చూపిస్తే మహేంద్రవర్ధన్ ఐడి తోటి కింద గతంలో కంపెనీస్ ఏం చేస్తున్నారు కాబట్టి వెంకటేశ్వర్ ఇక ఈ యొక్క పేషెంట్ కామెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రెస్పాండెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ తోటి వెంటనే మళ్ళీ అప్రమత్తమై మా మిత్రుల ద్వారా మళ్ళీ ఉండి అది నా ఐడి కాదు నాది కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు కనుక్కుంటే ఈ యొక్క ఐడి కూడా మాదని తెలిసింది. మళ్ళీ ఈ మధ్య వాళ్ళ కాదు కూడా తెలిసారు. వెంటనే ఒకటి ఫోన్ చేసి మీరు చెప్పిన పని చేయండి, వెంకటేశ్వర మహేంద్ర తోటి మీకు ఎటువంటి కామెంట్స్ కావాలని చెప్పి కళ్యాణ్ మాట్లాడుతుంది. కళ్యాణ్ కుమార్ మీరు చూడగలరు. కళ్యాణ్ కుమార్ గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఏదైతే మీరు అధర్మబద్ధంగా చీకటి మార్గం సంబంధం డబ్బులు ఏమైతే ఉన్నాయో హిందువులు హింసపెట్టి హిందూ సంస్థలు బాధపెట్టి హిందూ ధర్మం కోసం పట్టించినటువంటి హిందూ కార్యక్రమం ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు డబ్బులు దొరకడం చాలా దుర్మార్గం. మీ ఏదైతే అలనలే కొంతకాలం చెల్లుబాటు కావు. మీరు ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తు కొనసాగితే మాత్రం మీ యొక్క శివశక్తి ఆఫీసు పెట్టిన వెనుకాల గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి దుర్మార్గం చేస్తా ఉన్నారో మరి అక్రమంగా పాస్టర్లతోటి సంబంధం పెట్టుకొని హిందూ దేవీ దేవతలను చూపిస్తూ మళ్ళీ మీరు కౌంటర్గా వీడియోలు పెడతా ఉన్నారు. ఎన్ని కూడా ప్రజలు గమనిస్తారు, అర్థం చేసుకోండి. దయచేసి దానికి ఆపాదితం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ ఎవరైతే మనం మాట్లాడుతున్నాం ఆ వ్యక్తులు ఏమని పెట్టారో పోస్ట్ ఇప్పుడే మీకు చదివి వినిపిస్తాను. ఇది నోట్ చేసుకోండి. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ పోస్ట్ ఏమని రాశారో చూడండి. కరాటే కళ్యాణి రిషివ్ గాడితో అని ఒక వీడియో పెట్టి రోజు కరాటే కళ్యాణి సతీష్ గారు, రిషివ్ గారు, శివుడి గారు, మూర్తి గారు అడుగుతుంటే కరాటే కళ్యాణి ఇలాగే చెప్తుందట. పాపం అందరూ వేణుమాలలు అయిపోతున్నారు. ప్రెస్ మీట్ కనీసం 5 కూడా లేరట. అయ్యా ఇక్కడ 5 లేరన్నది వాళ్ళ ఉద్దేశం అండి. ఇది ప్రపంచంలోకి ఎలా తీసుకెళ్తారో, ఏ విధంగా వాళ్ళ ముందుకు వెళుతుందో వీళ్ళ ఉద్దేశం 5 ఉన్నారా 500 మంది ఉన్నారని కాదు. పసముచ్చం ఒకటి చాలు, గసముచ్చిన చింపిరాళ్ళు గంపండేలా, రసికుండు ఒక్కడు చాలు, రసహీనులు 10 రాయని భాష అంటారు. అంటే ఒక్కడుంటే ఆ సభ సోలుతుంది అంటారు సభలో. అలాంటిది ముత్యం లాంటి వారు, వెంకట్ లాంటి వారు, ఒక్క టీవీ ఛానల్ వాళ్ళు, ఈ టీవీ ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఇక్కడ కనిపించట్లేదా వాళ్ళకని అడుగుతున్నాను. 5 కూడా లేరట. 5 కూడా లేరనే పోస్ట్ ఇప్పుడే పెట్టారు జడ్జి వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారో, నేను ఎవరెవరికైతే ప్రెస్ వాళ్ళు పిలిచానో ఎవరెవరికి ఏమేమి చెప్పి ఆపించారో అది కూడా నాకు తెలుసు. కానీ ప్రెస్ వాళ్ళు కోర్టు ఎస్టేట్ అంటారు. మేము న్యాయం కోరేది మిమ్మల్ని ధర్మాన్ని అడుగుతున్నాం, మిమ్మల్ని న్యాయాన్ని అడుగుతున్నాం. కోర్టు ఎస్టేట్ ఇది న్యాయాన్ని కోరుతున్నాం, ఆడబిడ్డలు అడుగుతున్నాం. సరే వాళ్ళ పోస్ట్కి మీరు తెలుసుకునే విధంగా మీరు చెప్పండి. ఇక్కడ ఒక నిమిషం బాబు వేణుగోపాల్ వచ్చారని తర్వాత నరేష్ ఒక్కొక్క నిమిషాలు కంప్లీట్ చేస్తారు. ఒకటే నిమిషాలు క్లోజ్ చేయండి. ఒకే నిమిషం ఎవరు కూడా గట్టిగా మాట్లాడేసి ఒకే నిమిషం అయిపోతుంది.
జడిలో నుండి యుంజిత వేష కాషాయంబర బహుకృత వేష పచ్చన్న విజయ పచ్చడి మూలం ఉదర నిమిత్తం బహుకృత వేష. ఇది ఒక్కటి బాగా చదువుకోండి, బాగుపడబడింది. అదేవిధంగా ఈ సంస్థలు కాంగ్రెస్ తో పోల్చవచ్చు. ఏవో డ్యూమ్ అనే నిర్దేశకుడి ద్వారా రక్షక కవాట సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ ఎలా తప్పుకుంటారో కుల కుటుంబ రాజకీయ పార్టీలను నడిపిస్తున్నాయని చెప్పవచ్చు అనమాట. ఇంకొకటి మీకు తెలిసిన విషయాన్ని చెప్పడం కోసం ఫోన్ లో ఉన్న కెమెరా సరిపోతుంది, ఫోన్ తో వీడియో చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దానికి కోటి అవసరం లేదు, మహా 2 లక్షల రూపాయల కెమెరా సరిపోతుంది. ఇంకొకటి క్షేత్రస్థాయిలో ధర్మరక్షణ జరగనంత వరకు ధర్మరక్షణ కుదరదు. ఇంకొకటి విదేశీ మతాలైన ఇస్లాం, క్రైస్తవం వీటన్నింటినీ కూడా ఎదిరించాలంటే వివేకానంద చెప్పిన ధోరణిని అవలంబించాలి. అది కాక మనం సొంత శ్రమ తీసుకొని కనీసం నెలకు 2 రోజులైనా కూడా గ్రామ స్థాయిలోని మండల స్థాయిలోకి ప్రతి వ్యక్తి కూడా చేయగలిగితేనే అది ధర్మరక్షణ కాదు. అంతేగాని కార్పొరేట్ ధర్మరక్షణ వల్ల ఏమీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ సొంత అడ్రస్ మొన్నటిదాకా చెప్పుకోలేని వాళ్ళు, అడ్రస్ చేసుకోలేని వాళ్ళు వీళ్ళు ధర్మరక్షణ గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందన్నమాట. ఇంకొకటి ఒకసారి డిబేట్ జరిగిన తర్వాత ఆల్రెడీ ఓడిపోతే మళ్ళీ డిబేట్ ఎందుకు వస్తున్నారు? ఆ లాజిక్ ఒకసారి మనం గమనించుకోవాలన్నమాట. వాళ్ళకు మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని మనం చూస్తే అర్థమవుతుంది. ఇదే విధంగా వీటి వెనుక సైకిల్లా, టీ గ్లాసుల హస్తాల, ఫ్యాన్ల హస్తాలు ఉన్నాయని కూడా అర్థమవుతుంది. లోకల్ కుల కుటుంబ పార్టీలు హిందుత్వాన్ని హైజాక్ చేస్తున్నాయి అనే విషయం కూడా గమనించుకోవచ్చు. ధర్మరక్షణ పేరుతో డబ్బు వసూలు చేసి చేసిన ఏంటి అంటే ఆ ధర్మరక్షణ పేరు చెప్పి ఆఫీస్ లో ఎవరైతే ఏ ఆఫీస్ అయితే కొన్నారో ఆ ఆఫీస్ లో తాగుడు, వ్యభిచారం, భయంకరమైన దోపిడీ. తాగుడు, వ్యభిచారం, దోపిడీ అని చేసేది ఏంటంటే ఆ ధర్మరక్షణ ఆఫీస్ లో అదే కొన్న ఆఫీస్ లోనే భయంకరమైన తాగుడు, వ్యభిచారం, దొంగతనాన్ని ప్రణాళిక వేసుకుంటూ ఎవరినైతే మనం టార్గెట్ చేసామో వాళ్ళ ఇంటి ఆడవారిని, ఇప్పుడు ఎవరినైతే వీళ్ళు ధర్మరక్షణ వీళ్ళు అడ్డొస్తున్నారో అని అనుకుంటే వాళ్ళు తప్పించి వాళ్ళ ఇంటి ఆడవారిని లేదంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని టార్గెట్ చేయడం, భయంకరంగా వీళ్ళు దారుణమైన ట్రోలింగ్ చేయడం, భయంకరంగా ఫోన్ చేసి అర్ధరాత్రులు తాగేసి అర్ధరాత్రులు ఫోన్ చేసి వాళ్ళ యొక్క భార్యని, తల్లుల్ని భయంకరంగా తిట్టడం, ఇదండి వీళ్ళు చేసే ధర్మరక్షణ. నేను ఒకటే చెప్తున్నాను, హిందువులందరూ కూడా వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ఇక్కడ నుంచి వాళ్ళ కోర్టు ఖర్చులు తప్ప ధర్మరక్షణకు ఉపయోగించరు. వాళ్ళ కేసులు భయంకరమైన కేసుల్లో ఇరుక్కున్నారు, వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళకి సీరియస్నెస్ అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళేది జైలుకే. మీరు ఎవరు కూడా 1 రూపాయి ఇవ్వద్దు, ఇస్తే కోర్టు కేసులకి పోలీసులకి మాత్రమే ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం పనిచేస్తారు. జై శ్రీరామ్. ఒకసారి మాట్లాడండి, అయిపోతుంది మన అందరికీ జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. ఒకటే పాయింట్ ఏంటంటే నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయను. ఎక్కడైతే స్త్రీమూర్తులు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడతారని మన హిందూ ధర్మం చెప్తుంది. అలాంటి స్త్రీమూర్తుల పైన, అలాంటి మాతృమూర్తుల పైన మీరు కామెంట్స్ చేస్తే ఈపులు వదులుతాయి. ఒకటి స్టేట్ వార్నింగ్ అన్నమాట. అది శివశక్తి కానీ శివశక్తి కానీ మేము వెనక ముందు మీరు పాస్టర్లతో బిర్యానీ తిన్నామా మామ, పార్టీ ఎక్కడ చేసుకున్నా మామ, మీరు పాస్టర్ ముసుగులో ఉన్న హిందూ ధర్మంలోకి వచ్చిన కోవట్టులు, ఆ కోవట్టులని నటి బజార్లో గుడ్డలో తీసుకోవడం ఒక్కొక్కటి. ఇదే ఫైనల్ వార్నింగ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మైకంట పట్టుకోండి. అది పట్టుకోండి మేడం, మహా టీవీది పట్టుకోండి.
ఒక్క